అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా గెలుపొంది 10 నెలల సమయం అవుతుంది. సో అసలు ఆయన పరిపాలన గానీ ఆయన సేవ చేసే విధానం గానీ ఇదంతా కూడా చూస్తా ఉంటే ఎలా అనిపిస్తుంది? ఆయన 10 years నుంచి బాగా స్ట్రగుల్ పడ్డారన్న పార్టీ గురించి బాగా స్ట్రగుల్ పడ్డారు. 10 years నుంచి అదే నిందలో అదే ట్రోలింగ్స్ అవి ఇవి చేసి బాగా కష్టపడి పార్టీలో సాగి తీసుకొచ్చారన్న. ఈ 10 months అంటే చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు, ఇంకా చెయ్యాలి. అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే మాక్సిమం వాళ్ళు ఆఫీసులలో ఉండి పని చేయిస్తారు, అట్లా కాకుండా జనాల దగ్గరికి జనాల నుంచి పరిపాలన చేస్తున్నారు. సో మరి ఇలాంటి నాయకుడిని ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా? లేదన్న, ఇంతవరకు ఇలాంటి నాయకుని ఎప్పుడు చూడలేదన్న. ఎట్లా అనిపిస్తుంది మరి ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన గురించి నేను బాగా డైహార్డ్ ఫ్యాన్ అన్న. ఆయనకి బాగా చిన్నప్పటి నుంచి బాగా డైహార్డ్ ఫ్యాన్ అన్న ఆయనకి. సో ఎందుకు అంత అభిమానం ఎందుకు ఆయన? అంతేనా, ఇంకా చిన్నప్పటి నుంచి అతను ఆ స్పీచ్లు, ఆ మోటివేషన్ స్పీచ్లు మొత్తం చూసి ఇంకా బాగా అభిమానం కింద. ఇంకా అంటే సినిమాల పరంగా చూసా లేకపోతే వ్యక్తిగతంగానన్న? సినిమా వ్యక్తిగత, పార్టీ అని. ఓకే. అయితే ఇప్పుడు చాలా మంది కూడా నెక్స్ట్ కాబోయే సీఎం ఆయనకు ఆ అర్హత కూడా ఉంది, ఆ విధంగా సేవ చేస్తారని చాలా మంది అంటున్నారు. మరి సీఎం అయ్యే ఛాన్స్ ఆయనకు ఉందంటారా? ఆయన ఈసారి పోటీ చేసిన సీఎం అయిపోతారు అన్న. ఈసారి చేసిన సీఎం అయిపోతారు. నెక్స్ట్ కన్ఫర్మ్ సీఎం. మరి నారా లోకేష్ ఎటు పోవాలి? నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేస్తారన్న వచ్చేసరికి. ఇంకా సరే, పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలో ఆయన గురించి డిస్క్రైబ్ చేయొచ్చు అంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ డెమిగాడ్ అన్న, డైవర్డ్ డెమిగాడ్.